శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు 2024 సంవత్సరంలో జీరో నుండి హీరోలుగా ఎదగబోతున్నారు. ఇప్పటి వరకు నేను లక్షలలో కరెక్షన్స్ ఇచ్చానండి. తినడానికి ఒక్క పూట భోజనం లేకుండా ఉన్నటువంటి వారు ప్రమాణ సాక్షిగా నేను అబద్ధం ఆడను, వందల మందికి భోజనాలను పెట్టేంత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం న్యూమరాలజీ మరి ఆస్ట్రాలజీ మాత్రం. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనడానికి నిదర్శనం కూడా నేను ఎంతో మంది కరెక్షన్స్ ఇచ్చాను, వాళ్ళే నిదర్శనం. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా కూడా మనస్సు లగ్నం చేసుకోండి, ధ్యానంలో ఉండండి, నేను చెప్పే మాటలు చక్కగా వినండి. మనిషి తలుసుకుంటే కానిదంటూ ఏది ఉండదు. ఏదైనా కానివ్వండి, మనిషి తలుసుకుంటే మనస్సు లగ్నం చేసుకొని వినండి. ఒక్క మాటగా ఎప్పుడూ మనకు ఇలాంటి రోజులు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మనం కష్టకాలంలో ఉన్నామని అనుకొని మనం ఫీల్ అవుతుంటే ఆ కష్టకాలం ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడు ఒకేలా ఉండరు. మీకు ఒక మార్గం వస్తుంది, ఒక స్థాయి పెరుగుతుంది, ఒక టాప్ నంబర్ 1 పొజిషన్కి వస్తారు. మిమ్మల్ని అవమానించినటువంటి వారు, మిమ్మల్ని వెక్కిరించినటువంటి వారికి ఖచ్చితమైనటువంటి సమాధానం మీరు చెప్తారు. అవకాశం ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. ఎంతో మంది ఎన్నో లక్షలలో కరెక్షన్స్ ఇచ్చారు, రాజులాగా బ్రతుకుతున్నారు. గల్లా ఎగరవేసుకొని, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా వ్యాపారాలు చేసి, ఉద్యోగాలు చేసి, వాళ్ళకంటూ ఒక స్థానం, ఇదిగో నా జీవితం ఇది అని వాళ్ళకు చాటి చెప్తున్నారండి. నేను ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఏదో చెప్పి ఏదో చేయాలని కాదు. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళకి కష్టపడాలి, కష్టపడింది అయితే ఏది రాదు. కష్టపడి ఫలితాన్ని సంపాదించకపోతే నా దగ్గరికి రండి, కరెక్షన్ చేసిస్తా. ఒక పేరు 360 డిగ్రీలలో ఉండాలి పేరు. ఆ 360 డిగ్రీలు కనుక లోపిస్తే, అంటే 270 నుండి 360 డిగ్రీస్ యాంగిల్లో పేరు అనేది కూడా మరల్చుకోవాలి. అలా ఉంటేనే మనకు తప్పకుండా మేలు జరుగుతుందండి. లేదంటే మనం ఎంత కష్టం చేసినా మనకు ప్రవాహానికి ఎదురీదినట్టుగానే ఉంటుంది. ప్రవాహానికి ఎదురీదితే ఏమవుతుందంటే చాలా టైం నష్టపోతాము, మనం ఇబ్బంది పడతాం, మన శ్రమ వేస్ట్ అవుతుంది. ఒక బెంజ్ కారు ఉంది, ఒక నార్మల్ వెహికల్ ఉంది, ఓ మామూలు కంపెనీ వెహికల్, నార్మల్ వెహికల్ ఉంది. బెంజ్ కారు ఒక 40-50 లక్షలు, ఇది ఒక 7-8 లక్షలు వేసుకుందాం. ఇప్పుడు రెండింటిని పరుగు పెట్టించామనుకోండి, ఏది బాగా ఎక్కువగా పరుగులు పెడుతుందంటే బెంజ్ కారే పోతుంది. ఎందుకంటే దాని సీసీ గొప్పది. అది 2000 2500 సీసీయా, ఆ సీసీతోనే ఆ స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, బెంజ్ కారుకి ఇచ్చినటువంటి దారి గుంతలు గుంతలుగా ఉంది. నార్మల్ కారుకి ఇచ్చినటువంటి వే చాలా సాదా, మంచిగా చక్కగా తార్ రోడ్లో ఉంది. తార్ రోడ్ వేసి పెట్టింది, ఎక్కడ గుంతలు, ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ బండి స్పీడ్గా పరిగెత్తుతుంది? బెంజ్ కారా, నార్మల్ కారా? నార్మల్ కారే పరిగెత్తు. అంటే మనం ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా, మనం ఎంత మంచి నక్షత్ర స్వభావంతో పుట్టినా, మనం పెట్టుకునేటువంటి పేరు కరెక్ట్గా లేకపోతే మన స్పీడ్ తగ్గిపోతుంది. ఎస్, నిజమండి, నిజం, చాలా అక్షరాల నిజం ఇది. అందుకే ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, నేను న్యూమరాలజీ నేర్చుకున్నాను సార్, నేను అన్నీ నాకు తెలుసు, ఇది తప్పు, అదొప్పు, ఇదొప్పు, ఇది తప్పు అని చెప్తుంది.
పేరు పెట్టేసింది. పేరు పెట్టేస్తే ఆవిడ పేరు పెట్టుకుంటే ఆమె పిల్లోడికి వైఏ సిరీస్తో పేరు పెట్టుకుంది. వైఏ సిరీస్తో పేరు పెట్టుకుంటే వద్దమ్మా, వైఏ సిరీస్ అది మంచిది కాదు, ఆ సంఖ్యాబలం కరెక్ట్గా లేదు, నువ్వు ఎంత న్యూమరాలజీ నేర్చుకున్నావు, నీకు ఎవరు చెప్పారు న్యూమరాలజీ, కానీ నీకు 160 degreesలోనే పేరుంది, ఆ పేరు క్యాలిక్యులేషన్ చేసి నేను చూస్తే 160 degree ఉంది, మీ అబ్బాయికి కావాల్సింది 270 degreesలో పెట్టాలమ్మా పేరు అంటే, అన్నీ నాకు తెలుసులేండి, మీరు ఏం చెప్పనవసరం లేదు. అమ్మా నమస్కారం తల్లి, పిల్లోడి భవిష్యత్తును పాడు చేయకమ్మా, దయచేసి చెప్తున్నాను, వద్దమ్మా పేరు అని చెప్తే ఆవిడ ఇప్పుడు మామూలుగా ఆన్లైన్లో న్యూమరాలజీ కోర్సెస్ నేర్పుతున్నారు కదా, 600 రూపాయలకు న్యూమరాలజీ చెప్తాను, 1000 రూపాయలకు న్యూమరాలజీ చెప్తాను. ఒకటండి, నేను ప్రమాణపూర్తిగా భగవంతుడి మీద సాక్షి వేసి చెప్తున్నాను, స్వార్థం అనేది నాలో ఎప్పుడు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. నాకు స్వార్థం అనేది అస్సలే ఉండదు. నేర్చుకోండి. ప్రతి ఇంటికి ఒక న్యూమరాలజిస్ట్ కావాలి, ప్రతి ఇంటికి న్యూమరాలజిస్ట్ కావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు వాళ్ళే పేర్లు పెట్టుకోవాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కదిద్దుకోవాలి, ఆ పవర్ తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా కూడా అంతా నాకే కావాలి, అన్నీ నావే అని ఎప్పుడు ఎవరైనా కోరుకున్న వాడు మూర్ఖుడు, అక్షరాల మూర్ఖుడు. అందరికీ రావాలండి న్యూమరాలజీ అనేది, అందరికీ సబ్జెక్ట్ కావాలి. మనం చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్ళలో కూడా ఇది ఒక లెసన్, ఒక 2-3 పాఠ్యాంశాలు ఉండాలి న్యూమరాలజీ గురించి. అది నా ఆలోచన అండి. అడుగు 600 రూపాయలు 700 రూపాయలు పెట్టి న్యూమరాలజీ నేర్చుకొని అని నాకు తెలుసు అంటే ఇక ఎలా అండి, వాళ్ళకి బేసిక్స్, చిన్న చిన్న బేసిక్స్ నేర్పుతారు. డెప్త్గా దాన్ని నేర్పిస్తారా? నేర్పించలేదు. వాళ్ళకేం ఉపయోగం అంటే వాళ్ళకు మరి తెలిసి ఉండాలి సబ్జెక్టు. ఒక పేరును 360 డిగ్రీలలో క్యాలిక్యులేషన్ చేసే విధానం వాళ్ళకు తెలుసా? తెలియదు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుందని వాళ్ళకు తెలుసు, కానీ దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఏ ఫార్ములాను బట్టి చేయాలనేది ఎవరికి తెలియదు. నేను ఒకతనికి ఈ 360 డిగ్రీలో పేరు ఉండాలంటే ఈ అక్షరాలకున్న డిగ్రీలన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఇన్ని డిగ్రీలు అంటాడు. అది 1000, 1800, 2000, 3000 డిగ్రీలకు వెళ్ళిపోతుంది. అది కాదండి, మళ్ళీ దానికి ఫిల్లర్ లెటర్స్ ఉంటాయి, వాటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. న్యూమరికల్ నంబర్లో ఒక్కొక్క అక్షరం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు. దానిలో ఎక్కడ ఏమరపాటుగా ఉన్నా కూడా ఏ పని జరగదండి, మనకు నష్టమే. వద్దమ్మా అంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఏమైందండి, ఆ పిల్లవాడు అది చెప్పడం కరెక్ట్ కాదు. అది పిల్లవాడు ప్రాణగండం వచ్చేసింది. ప్రాణగండం వచ్చేసి అతనికి ఏంటంటే చిన్న వయసులోనే అతనికి క్యాన్సర్ అటాక్ అయింది. క్యాన్సర్ అటాక్ అయ్యి అబ్బాయి ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర డబ్బు లేదు, లాస్ట్కు ప్రాణం వదిలేశాడు. అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ పెట్టుకున్నటువంటి నంబర్లు ఈ ఆరోగ్య సమస్యను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైఏ సిరీస్ వద్ద మొన్న 2-3 రోజులు అవుతుంది, ఒక వీడియో చూశాను. ఇక్కడ వరంగల్ జిల్లాలో వాళ్ళ తండ్రులు వాళ్ళ ఇంటికి వచ్చారట. మేడారం సమ్మక్క జాతరకి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ తల్లి చూసుకోలేదు, పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి మంచిగా హ్యాపీగా ట్రావెల్ చేసి వచ్చారని మంచిగా పడుకున్నారు. 2 పిల్లలు డోర్ ఓపెన్ చేసి ఉండేవారు కదండి, బయటికి వెళ్ళారు. కొత్త ప్లేస్ కదా, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టంప్లో పడిపోయారు. ఆ స్టంప్ వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, లోపల పడిపోయారు. 2 పిల్లలు పడిపోయారు. 2 పిల్లలు చనిపోయారండి పాపం. అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధిస్తుందో తల్లికి. ఆ పేరు శౌర్య, అబ్బాయి పేరు. ప్రొనౌన్సియేషన్ శౌర్య అనే పేరు, వైఏ సిరీస్ శౌర్య తేజ అండ్ శౌర్య అనే పేరులో వైఏ సిరీస్. అది ఎక్కడైనా కూడా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. ఎంతో మంది నేను చాలా చూశాను. ఇప్పుడు చైతన్య డాన్స్ మాస్టర్ ఉన్నాడు, అది ఆత్మహత్య చేసుకున్నాడు. సౌందర్య వైఏ, నిర్భయ వైఏ, అభయ వైఏ, రమ్య అనే అమ్మాయి కూడా ప్రమాదాలకు గురై ఇబ్బంది. ఎన్నో వైఏ సిరీస్లు ఏవైనా చూడండి, ఎంత బాధ అంటే అంత బాధ అండి. కొందరికి ఏంటంటే స్ట్రెంత్ బాగుంది అనుకోండి, 360 డిగ్రీలు కాకుండా 270 డిగ్రీల మధ్య ఈ వైఏ సిరీస్తో ఎండ్ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. నేను అదే చెప్తున్నాను. వైఏ సిరీస్తో పేరు ఎండ్ అయితే 360 డిగ్రీ, 270, 360 డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేసి పెడితే వాళ్ళకు ఆ టైం బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా చుట్టాలో బంధువులు వచ్చి అయ్యో మీ పిల్లోడు దాంట్లో పడుతున్నాడమ్మా, ఏం చూసుకుంటున్నారని లోపల పెట్టచ్చు. ఎస్, ఆ టైం వస్తుంది. నేను చెప్పేది అది.
ఆ భగవంతుడు ఏదో విధంగా అతను వాళ్ళని రక్షిస్తూనే ఉంటాడు. ఆ నెంబరు సంఖ్యాబలం వాళ్ళని రక్షిస్తూనే ఉంటుంది. 100% నిజం. కన్యా రాశిలో పుట్టినా, వృషభ రాశిలో పుట్టినా, తులారాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.